డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్లో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూనే మరోవైపు ప్రభుత్వ ఆస్తులను, అడవులను కొల్లగొట్టిన వారిపై కొరడా జులిపిస్తున్నారు. తాజాగా వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనిచేయకపోతే ఎలా, టైం ఫ్రేమ్ ప్రకారం పనులు ఎందుకు జరగటం లేదు అంటూ అధికారులను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబాలు ఆక్రమించిన అటవీ భూముల రికవరీపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. అసలు అటవీ శాఖ సమీక్షలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఆ 4 కీలక డిమాండ్లేంటి, అధికారులకు ఆయన ఇచ్చిన అల్టిమేటం ఏంటి? రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, అడవుల రక్షణే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మిషన్లా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, డీసీసీఎఫ్ చలపతిరావు తదితర ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న కొందరు అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతిష్టాత్మక గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును నిర్దేశిత సమయం ప్రకారం ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదని అధికారులను గట్టిగా నిలదీశారు. ప్రపంచంలోనే కేవలం మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అమూల్యమైన ఎర్ర చందనం టన్నుల కొద్దీ విదేశాలకు అక్రమంగా తరలిపోవడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల కస్టమ్స్ అధికారుల వద్ద వేల కోట్ల విలువైన మన కలప సీజ్ చేయబడి ఉందని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆ ఎర్రచందనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. అలాగే ప్రకృతి కోసం జీవితాలను అంకితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యక్తులుగా వారే ఒంటరిగా అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న అటవీ శాఖ ఇంకెంత సాధించాలి అని అధికారులు ఆలోచన రేకెత్తించారు. ఇక కేవలం వర్షాకాలం కోసమే ఎదురు చూడకుండా కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో విత్తన బంతులు వెదజల్లడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అటవీ భూముల అక్రమాలపై పవన్ కళ్యాణ్ గారు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మంగంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, అలాగే కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూములను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురైన అటవీ భూములను వెంటనే వెనక్కి తెచ్చి ఆక్రమణదారులపై కఠినంగా కేసులు నమోదు చేయాలన్నారు. అటవీ సరిహద్దుల రక్షణ కోసం కర్ణాటక మోడల్ను అనుసరించి పూర్తి స్థాయిలో జియోట్యాగ్ స్పేషియల్ సర్వే నిర్వహించాలని, చెట్లు నరికివేసిన, భూమి ఆక్రమించిన క్షణాల్లో తెలిసేలా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటడం రికార్డుల కోసమో, ఫోటోల కోసమో కాదని, నాటిన ప్రతి మొక్కను మహావృక్షం అయ్యే వరకు ప్రాణంలా కాపాడడమే అధికారుల అసలైన విధి అని పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 50% పచ్చదనం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరి అటవీ శాఖపై, ఆక్రమణల రికవరీపై పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.